గణేష్ నిమజ్జనం సందర్భంగా సుల్తానాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేపట్టినట్లు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ అధికారులకు సూచించారు. ట్రైన్ ఒకటి డిప్లాయ్ చేసుకోవడము, తర్వాత ఇక లైటింగ్, తర్వాత శానిటేషన్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టుకోవడానికి కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాము. రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యే మధ్యాహ్నం వరకు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతాయని చెప్తున్నారు. దాని తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇందాక అక్కడ చెప్పాను. ఇక్కడ దగ్గర ఒక 70 ఫోర్స్ ఇక్కడ ఉంటుంది. ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, వీలైతే ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాం దీనికోసం సెపరేట్గా. ఇది కాకుండా ఇంకోటి పూల చెరువు కుంటానే ఉంది, అక్కడ కూడా కొన్ని 15 నుంచి 20 వరకు అక్కడ నిమజ్జనాలు జరుగుతాయి. అక్కడ కూడా సఫిషియెంట్ బందోబస్తు పెడుతున్నాము. టోటల్గా ఈ సబ్ డివిజన్కి సంబంధించి నియర్లీ 300 నుంచి 350 మంది ఆ ఫోర్స్ని, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ని, తర్వాత స్పెషల్ పార్టీస్ని, తర్వాత ఇంక్లూడింగ్ డీసీపీ గారు, నేను కూడా ఇక్కడ మౌజూద్ ఉంటాము. సో రేపు పబ్లిక్కి నేను కోరేది ఏంటంటే తొందరగా ఏర్పాట్లు చేసుకొని మీ శోభాయాత్రని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ నిమజ్జన స్పాట్కి తీసుకొచ్చి జాగ్రత్తగా వచ్చేటప్పుడు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లల్ని ఆ శోభాయాత్ర లారీ మీద